అందరికి నమస్తే. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరిని ఆలోచనలో పడేసింది. అసలు సమాజం ఎటువైపు పోతుంది? ఏం జరుగుతుంది? ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి తన లవర్ కోసం తల్లిని చంపడం ఏంది? 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఇన్‌స్టాలో ఎవరో పరిచయం అయితే లవ్ అయింది. పెళ్ళయింది. ఎంతో ఒక పెద్ద చర్చ. మీరందరూ పేపర్‌లో చూసి ఉండొచ్చు. అసలు దానిలో ఎంత డీప్‌గా పోతే అంత డీప్‌గా చాలా చాలా విషయాలు బయటకొస్తున్నాయి. ఈ పరిచయం అయ్యి 6, 7 మంత్స్ కూడా కాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక శివ అనే ఒక పిల్లగాడు. ఆమెతో ఈ తేజశ్రీ అనే అమ్మాయి లవ్ ఎఫైర్. అది తెలిసి వాళ్ళమ్మ మందలింపు. ఈమెనే అడ్డుందని చెప్పి లవర్‌ను ఆ పిల్లగాన్ని ప్లస్ వాళ్ళ తమ్ముడిని పిలిచి చంపేయడం. ఇదంతా అసలు బంధాలు, బంధుత్వాలు కాదు. అసలు సమాజంలో చెడు వైపే పోతుంది సమాజం, మంచి వైపు కాదు. జనరేషన్ మారే కొద్దీ వ్యవహారం చాలా దూరం పోతుందని మాత్రం చాలా క్లియర్‌గా అర్థమైంది. నేను దానిలో ఏది జరిగిందో పాయింట్ బై పాయింట్ చెప్తాను మీకు. అంజలి అనే ఒక మహిళ. ఆమెకు ఫస్ట్ భర్త ఒక బిడ్డ పుట్టింది. ఆయన చనిపోయిండు అప్పుడే, ఆ బిడ్డ పుట్టినప్పుడే. తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నది. అతని ద్వారా ఇంకొక అమ్మాయి పుట్టింది. అతను సంవత్సరం క్రితమే యాక్సిడెంట్లో చనిపోయిండు. 2 ఆడపిల్లలు. ఆమె ఒంటరిగా తెలంగాణ సాంస్కృతిక మండలి దానిలో పాటలు పాడుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. పిల్లలను చదివిస్తున్నది. 10th క్లాస్ అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి చదువుతుంది. అందరినే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయినంట శివ అనే ఒక పిల్లగాడు. వీళ్ళది వచ్చేసి మహబూబాబాద్ దగ్గర వీళ్ళ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళకు శివ అనే పిల్లగాడు ఆమెకు తేజశ్రీ అనే అమ్మాయికి పరిచయం అయ్యిండు. జస్ట్ 6 మంత్స్ బ్యాక్ పరిచయం. చాట్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. తన తల్లికి తెలియకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ శివ అనే అబ్బాయి వెంబడి బయట తిరిగింది అమ్మాయి. ఆ విషయాలు ఎవరూ చెప్పలేదు. శివ వాళ్ళ మదర్ మాట్లాడింది. వాళ్ళ మదర్ మీడియాతో మాట్లాడింది. చాలాసార్లు మా ఫంక్షన్లకు వచ్చింది, చాలాసార్లు బయట కలిసింది. తర్వాత మొన్న మా ఇంటికి తీసుకొచ్చిండు మా కొడుకు. 2 డేస్ ఉంచుకున్నాం, పోలీసులు వచ్చిర్రు తీసుకుపోయారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన దాని ప్రకారం వాళ్ళ తల్లికి తెలియకుండా, అంజలికి తెలియకుండా ఈ శివ అనే పిల్లగాడితో వాళ్ళ ఫంక్షన్లకు లేకపోతే బయట అతని వెంట వెళ్ళింది క్లియర్గా అర్థమైంది. తర్వాత ఆయన వెంబడి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళ మదర్, ఆ 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిండ్రు. తల్లికి అప్పగించిండ్రు, తండ్రి లేడు. తర్వాత శివ అనే వాళ్ళ ఫ్యామిలీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చింది, జీడిమెట్ల పోలీస్ స్టేషన్. వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసి పంపించేసిండ్రు. ఎందుకు నోటీస్ ఇచ్చి పంపించారంటే అది కూడా శివ వాళ్ళ మదర్ చెప్తుంది. మా తప్పు మేము ఒప్పుకున్నాం, అవును అమ్మాయిని మా ఇంటికి తీసుకుపోవడం తప్పే అని మేము ఒప్పుకున్నాం, కాబట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించేసిండ్రు అని ఆమె చెప్తుంది. తర్వాత ఇంటికి పంపించేసిండ్రు. వీళ్ళింటికి శివ వాళ్ళ ఇంటికి పోయిండు, తేజశ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ శివ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పోయిందట. వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయి మా ఇంటికి వచ్చింది కాబట్టి, మా కొడుకుని లవ్ చేస్తుంది కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఇష్టమే, మేము చేసుకుంటామని చెప్తే అంజలి వాళ్ళమ్మ, ఆ అమ్మాయి వాళ్ళమ్మ ప్రతిఘటించిందంట. వద్దు, మేము చేయం పెళ్ళి, ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది, ఇప్పుడు వద్దు అని చెప్పి ప్రతిఘటించిందంట. ప్రతిఘటించిన కాడనే అంజలి అంటే వాళ్ళ మదర్ను చంపాలని ఆ అమ్మాయి డిసైడ్ అయింది. మా పెళ్ళికి ఈమెనే అడ్డుకుంటుంది, మా పెళ్ళి ఈమెనే అడ్డు, ఈమె లేకుండా చేస్తే మా పెళ్ళి జరుగుతుంది. జస్ట్ ఒక క్రిమినల్ ఆలోచన, ఒక తప్పుడు ఆలోచన. ఆమె చచ్చిపోతే పెళ్ళి అయిద్దని ఆమె ఆలోచించింది తప్ప, ఆమె చచ్చిపోతే ఈమెకు పెళ్ళి అవుతుందా? జైలుకు పోతుంది, జువెనైల్ జైలుకు పోతుంది, మైనర్ కాబట్టి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఆ చావు కూడా చాలా దారుణంగా జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒక్కొక్క పేపర్లో ఒక రకంగా రాసిండ్రు. బట్ అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేస్తే వాళ్ళ మదర్ను చంపాలని స్కెచ్ చేసింది, ప్లాన్ చేసింది అమ్మాయి. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి ప్లాన్ చేసింది వాళ్ళ అమ్మని చంపాలి, వాళ్ళ అమ్మాయిని చంపితేనే పెళ్ళి అవుతుందనే ఉద్దేశంతోన. దాంతోన ఆ శివ అనే పిల్లగాన్ని, వాళ్ళ తమ్ముడిని, శివ అనే పిల్లాడికి 19 ఇయర్స్, తర్వాత వాళ్ళ తమ్ముడుకు 16 ఇయర్సే, వాళ్ళిద్దరిని రమ్మన్నది ఇంటికి. కరెక్ట్గా ఆ టైంలో
వాళ్ళ చెల్లె అంటే అంజలి వాళ్ళ చిన్న కూతురు ట్యూషన్కి పోయింది. తర్వాత వీళ్ళు ఇంట్లోకి వచ్చిండ్రు. ఇంట్లోకి వచ్చి దుప్పటి మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ చెల్లె వస్తుందన్న ఒక తొందరతో ట్యూషన్ నుంచి వస్తుందేమో అన్న తొందరతో చనిపోయిందన్న ఉద్దేశం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయిండ్రు. శివ వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా వాళ్ళ చెల్లి వచ్చింది. వాళ్ళ చెల్లి వచ్చి తలుపు కొడితే తలుపు తెరవకుండానే తేజస్వి అనే అమ్మాయి 10వ తరగతి అమ్మాయి, నువ్వు మమ్మీ స్పృహ పడిపోయింది, నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళకి ఆయన ఎవరిని తీసుకొని రాపో అంటే తెలియదు కదా. అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ చిన్న అమ్మాయి కూడా బయటికి వెళ్ళిపోయింది తలుపు దగ్గర నుంచే. వెళ్ళిపోయిన తర్వాత ఈమె కదలిక స్టార్ట్ అయింది. అంజలి ఇంట్లో కదలిక స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. మా అమ్మ చచ్చిపోలేదు, కాలు కొట్టుకుంటుంది, మీరు తొందరగా రండి చంపాలని. మళ్ళీ ఈ 10th క్లాస్ అమ్మాయి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు కొద్ది దూరం పోయిన వాళ్ళు మళ్ళీ వెనుకకు వచ్చి వాళ్ళేమో ఆమెను పట్టుకున్నారట. ఈ తేజస్వి అనే అమ్మాయే వాళ్ళ మదర్ పైన మళ్ళీ సుత్త తీసుకొని కొట్టి చంపేసిండు. చంపేసిన తర్వాత కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతున్న టైంలో ఆ అమ్మాయి వచ్చింది, వాళ్ళ చెల్లెలు. వాళ్ళ చెల్లెలు రాగానే చూసి ఆ రక్త మడుగులో ఉన్న వాళ్ళ మదర్ని చూసి గట్టిగా ఏడ్చేసింది. ఇంకా మిగతా అంతా జరిగినాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు తెలుస్తాయి. పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. ఎవరు? తేజస్వి అనే అమ్మాయి ప్లస్ ఆమె లవర్ శివ ప్లస్ వాళ్ళ తమ్ముడు, ముగ్గురు ఉన్నారు. అంతా జరిగిన తర్వాత కూడా శివ వాళ్ళ మదర్కి కనీసం పశ్చాత్తాపం కూడా కలగలేదు. ఆమె ఏమంటుందంటే చంపేయడమే కరెక్ట్. మా కొడుకు లవ్ చేసిన అమ్మాయి చాలా ఫ్రీగా ఉన్నది, చాలా ఫ్రీగా మా ఇంటికి వచ్చింది, మేము పెళ్లి చేస్తామని ఇంటికి పోతే అవమానించింది, మా మీద కేసులు పెట్టిండ్రు, ఆమెను చంపేయడమే కరెక్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఒకసారి చూడండి. ఆడ అయిపోగానే గొడవ మా పిల్లగాని నేను తీసుకొని అన్నే పండుకొని పొద్దుగాలు వేసి వచ్చిన. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదే మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. మొత్తం ఈ సీన్ అంతా చూసిన తర్వాత అసలు పిల్లలను పెంపకంలో తల్లిదండ్రులు తప్పడిగేస్తున్నారా, లేకపోతే పిల్లలకు కొంత ఫ్రీడమ్ ఇవ్వడంతో అట్లా జరుగుతుందా? ఓ తండ్రి లేని అమ్మాయి తల్లి సంరక్షణలో పెరిగింది, కుటుంబ పరిస్థితులు అంతా తెలుసు, చాలా కష్టపడితే తప్ప హైదరాబాద్లో ఇద్దరు పిల్లలను భర్త లేకుండా ఒక మహిళ పోషించడం చాలా కష్టమైన పని. ఇవన్నీ కళ్ళతో చూసుకుంటూ కూడా తేజస్వి అనే అమ్మాయి తప్పటడిగేసింది. పోలీసులు కూడా తప్పు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చారు కదా, ఆ శివ అనే పిల్లగానికి జస్ట్ నోటీస్ ఇచ్చి పంపకుండా కొంచెం ఫోక్సో కేసు కింద కేసు పెట్టి ఆ సెక్షన్ల కింద కొంత గట్టిగా మందలించి ఉంటే ఇదంత దూరం వచ్చేది కాదేమో అనేది ఒక ఇన్సిడెంట్. రెండోది ఏంటంటే జస్ట్ అమ్మాయి ఆ తేజస్వి అనే అమ్మాయి శివతో వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఏదో చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టకుండా కొంచెం నిఘా పెడితే బాగుండేది. పోలీసులైనా నిఘా పెట్టాలి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా కొంచెం అమ్మాయి మూమెంట్స్ మీద నిఘా పెట్టాల్సి ఉండే. అసలు 10th క్లాస్ చదువుకునే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఉందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఈ కాలంలో 5th క్లాస్ 6th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ఫోన్స్లో గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఇన్స్టా లాంటివి, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ లాంటివి, ఇంకా మిగతా అట్లాంటి ప్లాట్ఫామ్స్లోకి పోయిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. అవతలు కూడా ఇప్పుడు ఈ కేసులో అయితే పర్టికులర్గా అవతలు కూడా మైనరే, ఆయన మైనరే, ఈ అమ్మాయి మైనరే. అసలు వీళ్ళకు జీవితం గురించి ఏం తెలియదు, వాళ్ళ కుటుంబాల కష్టమేందో తెలియదు. కానీ ఇప్పుడు అనవసరంగా ఒక ప్రాణం పోయింది, తల్లి లేకుండా ఒక చిన్న అమ్మాయి మిగిలింది. ఇప్పుడు ఈమె తల్లి లేదు, తండ్రి లేడు, ప్లస్ ఆ శివ అనే పిల్లగాడు జైలుకు పోక తప్పదు. ఇట్లా మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇట్లే తయారైంది. ఇప్పుడు ఇక్కడ పిల్లలది తప్పనాలనా, తల్లిదండ్రులది తప్పనాలనా, వ్యవస్థ తప్పనాలనా, లేకపోతే ఇవన్నీ కామన్గా చూసే పోలీసులకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా కామన్ కదా, వారానికి ఇచ్చి పంపిద్దాం అనిపిస్తుంది. ప్రతి కేసును సీరియస్గా పోలీసులు చూడలేరు, నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసే మూమెంట్లో ఇదొక కేసు అంతే, వాళ్ళకు చాలా కేసులు ఇది ఒక కేసు. కానీ పర్టికులర్గా ఫ్యామిలీకి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం ఆగమైపోయింది. ఇది ఒక పర్టికులర్ కేసు కాదు, ఇదే స్పెషల్ కేసు వాళ్ళకి. ఇప్పుడు కూతురుని కట్టడి చేయాలనుకున్న తల్లి చనిపోయింది, తల్లి మర్డర్ అయిపోయింది. కూతురు బాగు కోసం కష్టపడిన తల్లి లేకుండా పోయింది.
ఒక ఫ్యామిలీలో తండ్రి లేకుండా ఇద్దరు బిడ్డలను పెంచి పోషిస్తున్న ఆ కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది. ఒక ఏ తప్పు ఏని వాళ్ళ చిన్న బిడ్డ తల్లి లేడు, తండ్రి లేడు. ఈమె శివని నమ్ముకొని ఈ పనులన్నీ చేసింది. శివ వాళ్ళ ఫ్యామిలీ ఈ పిల్లనే కావాలని ఎందుకు పట్టుబడిందో తెలియదు. ఇట్లా మొత్తం చాలా చాలా యాంగిల్స్, దీనిలో సామాజిక కోణం కూడా చాలా ఉంది. సమాజం అంతా పాడైపోతుంది అని చెప్పడానికి ఇట్లాంటి మర్డర్లు జరిగినప్పుడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ గురించి సమాజంలో చాలా చర్చ జరుగుతుంది. 10th క్లాస్ అమ్మాయి ఏంది, లవర్ ఏంది, ఇన్స్టాగ్రామ్ ఏంది, తల్లిని చంపడం ఏంది, ఇదంతా ఏందని అసలు దీని మీద నిజంగానే ఓన్లీ చర్చించి వదిలిపెట్టకూడదు. దీనికి పరిష్కారం ఏందో సమాజంలో ఉండేవాళ్ళు, మానసిక నిపుణులు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కొంత కౌన్సిలింగ్ వైపు పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులకు సమాజానికి కొంత కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉంటేవేమో అనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఎవరి ఊహించంది అసలు దీన్ని మర్చిపోలేని సంఘటన ఇది. ఇది ఒక చెడు సంఘటన. అందరూ ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారి వాళ్ళ పిల్లలను చూసుకున్నారు. అసలు ఏంది మా పిల్లల నడవడిక ఏంది, మా పిల్లలు ఏమైనా తప్పుడు దానిలో పోతున్నారా, మా పిల్లలు ఏమైనా తప్పుడు అకౌంట్స్ ఉన్నాయా, సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళని, అదంతా చెకింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత. కానీ అది ఎక్కువ రోజులే ఉండదు, 1-2 డేస్ చెక్ చేస్తారు, వదిలేస్తారు మళ్ళీ. ఫైనల్గా డిఎస్పి సురేష్ కుమార్, బాలనగర్ డిఎస్పి సురేష్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది, అంటే తల్లి వేధించింది కాబట్టే ఈమె వాళ్ళ మదర్ను చంపినరు అనేది ఆయన చెప్పిన ఇష్యూ. ఏమైందంటే మొదటి భర్త కూతురు కావడంతోన తనను సరిగా చూసుకోవట్లేదని, చిన్న కూతురును మాత్రం బాగా చూసుకుంటుందని, తనను చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలో, ఇప్పుడు 10వ తరగతి కదా అమ్మాయి, 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోమ్లో కూడా ఉన్నదంట. అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు వాళ్ళ తల్లి మీద. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి ఒప్పుకున్నదంట. ప్రేమ నేను చెప్పినా కదా, ఇంతకుముందు వీళ్ళు తిరిగిండ్రు, వాళ్ళు ఆ పిల్లగాడు వీళ్ళింటికి వచ్చేది, ఇదంతా నేను చెప్పినా కదా. ఒప్పుకున్న తల్లి కొద్ది రోజుల తర్వాత ఇంట్లోనే సహజీవనం కూడా చేసిరంట. తల్లి ఇంట్లోనే, ఈ చంపిన ఇంట్లోనే సహజీవనం కూడా జరిగిందట. తర్వాత శివ నుంచి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందట తల్లి, అంజలి అనేది ఆమె. కాబట్టి వాళ్ళు చంపినరు అనేది డిఎస్పి సురేష్ కుమార్ చెప్పిన విషయము. కానీ ఏది ఏమైనా కూడా తల్లిని చంపాలని కన్న బిడ్డకు, అది కూడా 16 సంవత్సరాల అమ్మాయికి, తర్వాత 19 సంవత్సరాల శివకు, ఈ మైనర్స్కి అందరికీ ఒక ఆలోచన రావడం అనేదే చాలా దారుణమైన ఇష్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.